అందరి క్షణార్థులు అందరు మంచిగా రానుల్లా నేనైతే మంచిగా ఉన్నా మరి ఆలస్యం చేయకుండా శురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. ఆలోచన ఉంటే ఏదైనా చేయొచ్చు. అగో అట్లా సామాన్యులకు సుత అందుబాటులో ఉండేటట్టు ఒక చిట్టి బైక్ను తయారు చేసిండు ఒక అన్న. గా ముచ్చటేందో చూద్దాం పారి మరి. ఇవాళ రేపు చాలా మందికి బండి లేనిదే బయట కాలు పెట్టని పరిస్థితి ఉంటుంది. గంతగనం అలవాటైలు మరి బండ్లకు. ఇక ఈ రోజులలోనైతే కరెంటుతో నడిచే బండ్లకు సుతా డిమాండ్ బాగా పెరిగిందులో. అయితే వాటికి సుతా లక్ష దాకున్నాయి రేట్లు. అయితే వాటికి గంతగనం పెట్టుడు అవసరం అనుకునేటోళ్ళు చూస్తున్నారు ఇవాళ రేపు. గంతకే 35,000కే కరెంటుతో నడిచే బండిని తయారు చేసిండ్రు వీళ్ళు. రఘువరన్ బీటెక్ సినిమాలో హీరో ధనుష్ బండిని చూసిరు కదా, అవి సేమ్ అసొంటి బండినే వీళ్ళు తయారు చేసిండ్రు. ఇది కరెంటుతో నడుస్తుంది. అవినాష్ మురళి అనే ఇద్దరు సుత మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతానరాట. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండాలని చెప్పి చిట్టి ఎలక్ట్రిక్ బైక్ని ఇట్లా తయారు చేసిండ్రు. అయితే రోజు షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తారు. మీకు ఒకవేళ పెట్రోల్ తీసుకుంటే అది ఇచ్చేది మీకు 60 కిలోమీటర్ రేంజ్ ఎంతో ఇస్తుంది. అది కూడా మీకు పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు 100 రూపీస్ దాటేస్తుంది కదా. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్ చేసుకుందాం అనుకోండి, సేమ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 1,20,000 పెట్టాలి. సో అందుకని మేము 1,20,000 పెట్టకుండా అనవసరమైన స్మార్ట్ ఫీచర్స్ అన్ని తీసేసి ఏవైతే అవసరం అవుతాయో అవి మాత్రమే ఉంచి లోకల్లో నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ వెహికల్స్ లో మేము ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ ని తీసుకొచ్చాము. అదే చిట్టి ఎలక్ట్రిక్. సింగిల్ ఛార్జ్ కి 60 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెట్టడానికి మీకు 2 అవర్స్ టైం పడుతుంది. అండ్ మీకు హాఫ్ యూనిట్ దాకా కాలుతుంది. ఆ హాఫ్ యూనిట్కి మీకు అరౌండ్ 2 to 3 రూపీస్ అవుతుంది. కేవలం అంటే 2 రూపీస్తో మీరు 60 కిలోమీటర్ రేంజ్ని అచీవ్ చేయొచ్చు అనమాట. మార్కెట్లో చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ 1,00,000 నుంచి 1,20,000 దాకా కాస్ట్ ఉందన్నమాట. ఎవరైతే పెట్రోల్ ప్రైజెస్తో ఇబ్బంది పడి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే లేదు ప్రెసెంట్ మార్కెట్లో. సో మేము ఆ స్పెసిఫిక్ టార్గెట్ కస్టమర్స్ని మేము టార్గెట్ చేస్తున్నాము. సో వాళ్ళ కోసమే కేవలం 35,000 రూపీస్లోనే ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ 2-వీలర్ని తీసుకొచ్చాము. అదొక సైకిల్ అండ్ స్కూటర్కి మధ్యలో ఉంటుంది. స్కూటర్ లాగా మీరు ఎదర్ లగేజ్ చేసుకోవచ్చు అండ్ సైకిల్ లాగా పెడల్ అండ్ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వస్తుందన్నమాట. బయట షోరూంలో దొరికే బండ్లకు తీసిపోకుండా ఈ చిట్టి కరెంట్ బండిని తయారు చేసినామంటారు వీళ్ళు. ఇక 2 గంటలలో ఛార్జింగ్ అయ్యేటట్టు తయారు చేసిండ్రట. 60 యూనిట్ ఛార్జింగ్ చేస్తే చాలు, ఏం తక్కువ 60 కిలోమీటర్ల దాకా పోతుందట. ఇక ఈ చిట్టి బండి గంటకి 25 కిలోమీటర్లు నడిచేటట్టు తయారు చేసిండ్రు. ఇలా జీపీఎస్ లాంటి సాంకేతిక వ్యవస్థలతో పెట్టిండ్రట్టులో ఏ దారి నుంచి ఎంత దూరం పోయిందో అనే వివరాలు సుతా తెలుసుకోవచ్చునట. చిట్టి ఎలక్ట్రిక్ డిజైన్ చేయడానికి మాకు అరౌండ్ 2 months పట్టింది. ఇనిషియల్ క్యాట్ డిజైన్ కానించి స్టార్ట్ చేసి అట్ ద ఫైనల్ ప్రొడక్ట్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ది మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ చిట్టి ఎలక్ట్రిక్ ఇస్ 25 km/h. ఈ స్పీడ్ వల్ల దీనికి పర్చేసింగ్ అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ లైసెన్స్ మ్యాండేటరీ కూడా డ్రైవింగ్లో ఉండదు. 25 km/h స్పీడ్తో చిట్టి ఎలక్ట్రిక్ కెన్ గో అప్ టు 60 km రేంజ్. ఈ 60 km రేంజ్ని మనం ఛార్జ్ చేయడానికి అరౌండ్ 2 hours పట్టిద్ది. 2 hours అంటే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అనేది జస్ట్ హాఫ్ యూనిట్ ఉండిద్ది.
ఈ హాఫ్ యూనిట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 2 నుంచి 3 రూపీస్ మాత్రమే పడిద్ది. అంటే మనం 2 నుంచి 3 రూపీస్లో చిట్టి ఎలక్ట్రిక్తో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్స్కి వస్తలోకి దీంట్లో ఒక స్మార్ట్ ఫ్రేమ్ లాక్ ఉండిద్ది. అండ్ ఎప్పుడైతే మనం బైక్ని లాక్ చేస్తామో అంటే ఎవరు చిట్టి ఎలక్ట్రిక్ని ఎవరు మూవ్ చేయలేరు. అండ్ ఇఫ్ మూడ్ అది సౌండ్ చేసిద్దండి. అండ్ నెక్స్ట్ 35,000 రూపాయలకే చిట్టి కరెంటు బండిని తీసుకొచ్చినాము అంటారు. ఇక రైతులకు అట్టనే డెలివరీ బాయ్లకు ఉపయోగపడేటట్టు ఇంకెన్ని సవలతులు పెంచే ఇకమతి చేస్తానరట. ఇక అంతేకాకుండా గంటకు 100 కిలోమీటర్లు పోయేటట్టు చేసే ఇకమతులు వస్తున్నారట వీళ్ళు. విద్యార్థుల ఉండే ప్రతిభను ఎప్పటికీ ప్రోత్సహిస్తామంటాడు కాలేజ్ సారు. ఇక దీంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కాకుండా ఉపాధిని సుతా రాబట్టుకుంటారట. అంతేనా సారు? భవిష్యత్తులో భారతదేశం ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలన్నా ఆర్ వరల్డ్లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్నట్టుగా 3rd పొజిషన్కి రావాలన్నా మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ బాగా పెరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలంటే పర్టికులర్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న విద్యార్థులు ఫ్యాకల్టీ ఉమ్మడిగా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దానికి ఈక్వలెంట్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి మార్కెట్కి అనుకూలంగా కనుక డెవలప్ చేసి చీప్గా అందించగలిగితే తప్పకుండా భారతదేశం ఎకనామికల్గా బాగా డెవలప్ అవుతుంది. దానికి తగిన సహాయ సహకారాలు మా కాలేజ్ నుంచి ఎప్పుడూ ఈ పిల్లలకు ఉంటాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విద్యుత్ వాహనాలకు ధీటుగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా చిట్టి ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఇన్నోవేషన్స్ తమలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేస్తాయని ఈ యువకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో దొరికే ఈ ఎలక్ట్రికల్ బైకుల ధర కంటే తాము తయారు చేసిన ఈ ఏదైతే ఎలక్ట్రికల్ బైకు ధర చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ. అందరి లెక్క ఆలోచన చేస్తే ఏముంటుంది చెప్పుర్రి? అందరికంటే జనత కొత్తగా ఆలోచన చేసినప్పుడే కదా 10 మందిలా గుర్తింపు ఉండేది. అట్లా ఒక అక్క ఆమె ప్రతిభతని ఏం చేసిందో చూడాలి మరి. పుస్తకంలో చోటు సంపాదించుకున్నాడు జీవిత లక్ష్యంగా చేసుకుంటారు చాలా మంది. గసొంటి రికార్డును చిన్నప్పుడే సొంతం చేసుకున్నది ఈ అక్క. చిన్నప్పటి సందే కళలంటే ఈ అక్కకు చాలా కాయిషట. అందరి లెక్క కాకుండా జరంత కొత్తగా ఆలోచన చేసేదట చిన్నప్పటి నుంచే. పేపర్లతోని కళాఖండాలు తయారు చేసేట్లా ఆరిదేరింది. ఇట్లా పేపర్లతోని వాటిని తయారు చేసుకుంటా గిన్నిస్ రికార్డులకు వస్తే ఎక్కిందట. ఇట్లా 1-2 సార్లు కాదుల్లో ఏం దక్కువ 15 సార్లకి ఇట్లా గిన్నిస్ రికార్డులకు ఎక్కిందట అక్క. లక్నో నుంచి వచ్చి హైదరాబాద్ ఉంటారట వీళ్ళ కుటుంబం. అక్క పేరు శివాలి చోప్రా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు చేస్తుందట. ఒక దిక్కు కొలువు చేసుకుంటేనే ఇంకో దిక్కు ఇట్లా కాగితాలతో బొమ్మలు తయారు చేస్తుంది. ఇట్లా తయారు చేసిన బొమ్మలతోనే ప్రదర్శనలు చూపిస్తుందట. తల్లితనం నేర్చుకున్న విద్యను ఆమె బంగారు భవితకు బాటలుగా నేర్చుకున్నది. చిన్నప్పటి సంది చదువులో చురుకుండే అక్క కళలంటే సుత చాలా ప్రాణమట. కాగితాలతోని వాళ్ళ తల్లి చేస్తున్న బొమ్మల మీద కాయి పెరిగింది. చిన్నగున్నప్పుడే కాగితాలతోని వస్తువులు కళాఖండాలు చేసి నేర్చుకున్నది. ఇట్లా సరదాగా నేర్చుకున్న ఈ కళతోనే ప్రయోగాలు చేసుకుంటే బీటెక్ చదివే టైంలో మొదటి గిన్నిస్ రికార్డు కొట్టింది అక్క. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటేనే 2200 బొమ్మలు ప్రదర్శనకు పెట్టిందట. ఈ ప్రదర్శన ప్రపంచంలోనే పెద్ద ప్రదర్శనగా ప్రపంచ రికార్డుకి ఎక్కింది.
కాగితాలతో పడవలు చేసుడు అట్లనే బుల్లి కెమెరాలు రాకెట్లు చేసుడు అందరికీ ఎరికే. అయితే శివాలి అనే ఈ అక్క మాత్రం గవ్వె కాగితాల నుంచి అందమైన బొమ్మలు, పక్షులు, చేపలు, ఆకులు, చెట్లు, అట్లనే పూలు, పండ్లు లాంటి ఎన్నో బొమ్మలు తయారు చేస్తుంది. అంతేకాకుండా కళాత్మక వస్తువులను సుత తయారు చేస్తా అందులో. ఇక అంతేకాకుండా పెయింటింగ్స్ తో మస్తు వేస్తుంది అక్క. గిన్నిస్ పుస్తకంలో ఒకసారి చోటు సంపాదించుకుంటే కష్టం, ఏందక్కువ 15 మాటల గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇక అంతేకాకుండా ఇంకో 10 గిన్నిస్ రికార్డులు పెండింగ్లు ఉన్నాయట. చూసిరానులా గివి మరి ఎట్లా లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అందరుకుంటే మరి